అబ్స్ట్రాక్ట్ సిరీస్ 1లో ఇది నా అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్లో 14th పెయింటింగ్ ఇది. సో ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే మన సుధాకాంత్ ఆర్ట్ స్టూడియోస్ ప్రెమిసెస్లోనే ఒక 10 మంది ఆర్టిస్టులు వాళ్ళ పెయింటింగ్స్ని ఈరోజు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అది ఆర్ట్ క్యాంప్ అని చెప్పేసి చాలా హ్యాపీగా, చాలా వండర్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా అద్భుతమైన వర్క్స్ని క్రియేట్ చేశారు. సో వాళ్ళ ఎఫర్ట్ని ఆల్మోస్ట్ 2 days క్యాంపులో వాళ్ళ 100% ఎఫర్ట్ని పెట్టారు. సో ప్రతి పెయింటింగ్లోనూ వాళ్ళకంటూ ఉన్న ప్యాషను, ఐడెంటిటీ, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కానీ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కూడా బాగా చూపించారు. సో మీకోసం ఆ వీడియోస్ని కూడా తొందరలో రిలీజ్ చేస్తున్నాం. సో అవి కూడా మీరు చూడవచ్చు ఆర్ట్ గురూస్ ఛానల్లో. సో ఆల్మోస్ట్ అందరూ మంచి ప్రొఫెషనల్ వర్క్స్ చేయగలిగిన వాళ్ళే. సో అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేసాము ఆర్ట్ క్యాంప్కి. సో అందరూ పార్టిసిపేట్ చేసింది కూడా అలాంటి వాళ్ళే. సో వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈరోజు సుధాకాంత్ ఆర్ట్ స్టూడియోలో జరుగుతున్న ఈ ఆర్ట్ క్యాంప్కి, దీనికి అంతటికీ మోటివేషన్. సో ఇదొక ఈ ప్లేస్ని ఒక ఆర్ట్ హబ్గా క్రియేట్ చేద్దాం అనేది నా ఎప్పటి నుంచో ఉన్న ఐడియా. సో దానికి చాలామంది సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే ఈరోజు ఇప్పుడు యూజువల్గా మనం రెగ్యులర్గా నేను చేస్తున్న సిరీస్లో ఎప్పుడు నా ప్రిమిసెస్లోనే, ఈ సుధాకాంత్ ఆర్ట్ స్టూడియోస్ ప్రిమిసెస్లోనే చేసే పెయింటింగ్లో భాగంగానే ఈరోజు కూడా ఒక పెయింటింగ్ని ఆర్ట్ క్యాంప్లో భాగంగా ఇక్కడ చేయబోతున్నాను. సో ఇప్పుడు కూడా మీకు చూపెడుతున్నది అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనే. సో చూద్దాం ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ రిప్రజెంట్ అవుతుంది అక్కడ. సో విల్ సీ. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు ఆర్ట్ క్యాంప్లో మన సుధాకాంత్ ఆర్ట్ స్టూడియోస్ ప్రెమిసెస్లోనే కాంపౌండ్లోనే చేసిన ఆర్ట్ క్యాంప్లో నేను కూడా ఒక పెయింటింగ్ చేయడం జరిగింది. సో ద పెయింటింగ్ చాలా అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్, వీళ్ళందరి ఆర్టిస్టులు అందరూ ఏ విధంగా ఇంటిగ్రేట్ అయ్యారు, ఏ విధంగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ఒకరికొకరు ఎంత మింగలింగ్గా, ఎంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఎంత చిల్గా, ఎంత మంచి అండర్స్టాండింగ్ తోటి అందరూ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని ఆర్ట్ క్యాంప్ని సక్సెస్ చేశారు. నిన్నటి నుంచి 2 days నుంచి నేను గమనించిన ఆర్ట్ ఎన్విరాన్మెంట్లో, ఈ ఎన్విరాన్మెంట్లో ఎవరు ఎలా ఉన్నారు, ఎలా కోఆర్డినేషన్ అయ్యారు, ఎలా ఇంటిగ్రేట్ అవుతూ వచ్చారు, ఒకరికొకరికి ఉన్న అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి. సో ఆ కొంచెం ఎస్సెన్స్ నాకు బాగా అనిపించింది ఎన్విరాన్మెంట్లో. సో అందరూ ఫ్రెండ్లీగా ఒకరికొకరు కలిసిపోవడం, అందరూ బాగా మంచి ఎంజాయ్మెంట్ చేశారు. సో ఎగ్జాక్ట్గా అదే అభిప్రాయాన్ని, అదే ఎస్సెన్స్ని, అదే నేను అర్థం చేసుకున్న ఆ విషయాన్ని ఇందులో పెట్టడం జరిగింది. సో ద ఇంటిగ్రిటీస్ ఆఫ్ విత్ డైవర్సిటీ ఆఫ్ సోల్స్. సో డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ సైకాలజీస్, బట్ ఒక థీమ్ మీద ఒక పద్ధతిగా ఒక మంచి మోటివేషన్ తోటి కలిసి ఒక చోట ఒక వాతావరణంలో ఎంజాయ్ చేశారు అంటే దట్స్ బ్యూటిఫుల్. అంటే అదొక మంచి సెలబ్రేషన్ మూడ్, సెలబ్రేషన్ టైం ఇది. సో నిజంగా నేను ఈ మాత్రం ఈ పెయింటింగ్ చేయడానికి కారణం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, జాయిన్ అయిన, ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. సో మరొకసారి ఆర్ట్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మళ్ళా ఇలాంటివి మనం క్రియేట్ చేద్దాం. సో మొత్తం వీడియోని అందరూ మీరు చూడండి. సో ఒక్కొక్కరి స్కిల్, ఒక్కొక్కరి వాళ్ళ పెర్సెప్షన్స్ మీకు అర్థమవుతాయి. సో డెఫినెట్గా మీరందరూ కూడా ఆర్ట్ని నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. సో దానికోసమే ఇలాంటి యాక్టివిటీస్, ఈ వీడియోస్ ఇవన్నీ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బస్ నెక్స్ట్ క్యాంప్లో మనకు మీడియా వాళ్ళకి వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ మన సుధాకాంత్ ఆర్ట్ స్టూడియోస్లో ఆర్ట్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన శ్రీ రామ్మోహన్ గారు. ప్లీజ్ కమ్ సార్. రామ్మోహన్ గారు సారు ఈ పెయింటింగ్ని స్టూడియోకి గిఫ్ట్గా ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.